నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూస్తే రీసెంట్ టైమ్స్‌లో జగన్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు తక్కువ ఏజ్‌లోనే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళలో మనం చూడొచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి చూస్తే ఆళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాపు వాళ్ళు మొత్తం 7 బ్రదర్స్‌గా మరియు ఒక సిస్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళది వ్యవసాయ కుటుంబము. తండ్రి వచ్చేసి నరసింహారెడ్డి, యనుమల నరసింహారెడ్డి గారు మరియు మదర్ వచ్చేసి రామచంద్రమ్మ గారులుగా మనకు తెలుస్తుంది. వారి యొక్క విద్యాభ్యాసము ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గల ఏవీ కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో వాళ్ళు డిగ్రీ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా 1992లో గీతారెడ్డి గారితో రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా మనకు డాటా ఉంది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది, నైమిష రెడ్డి గారు. ఇక చూస్తే రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే ఏబీవీపీ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. స్టూడెంట్ లీడర్‌గా అయ్యేకంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్‌లో గూడా పనిచేసినట్టుగా మనకు డాటా ఉంది. 2001, 2లో ఆయన టీఆర్ఎస్ కార్యకర్తగా గూడా పనిచేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ 2006 సంవత్సరంలో ఆయన ఇండిపెండెంట్‌గా జెడ్పీటీసీగా గెలవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అది. అంతేకాకుండా మళ్ళీ 2008లో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిండు. ఆయనకున్నటువంటి టాకింగ్ పవరు, ఆయనకున్నటువంటి అప్రోచ్ గ్రేట్ అసలు. ఇండిపెండెంట్‌గా గెలవడం నాట్ ఏ జోక్ గదా! 2006లో వచ్చేసి జెడ్పీటీసీ గెలిచిండు. ఆ తర్వాత వచ్చేసి 2008లో మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ. అది చూసి ఆయనకున్నటువంటి పొటెన్షియల్ చూసి 2009లో అప్పటి ఆహ్, ఇప్పటి టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ పార్టీ తరఫున ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయన గూడా అక్కడి నుంచి విన్ అవ్వటం, ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళటము ఇవన్నీ మనం చూసినాం. ఇదంతా ఆయనకున్న అకుంఠిత దీక్ష, డిసిప్లిన్ అండ్ ఆయన కమిట్మెంట్. ఆయన నాకు తెలిసి ఫెయిల్యూర్స్ ఎక్కువ చూడలేదు. బట్ వచ్చినప్పుడు కూడా ఆయన గట్టిగానే ఫేస్ చేసిండు.